నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజు ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది, ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ ఒక 45 years ఉంటుంది. ఆమె మర్డర్ అయింది. ఆవిడ కూతురు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రోజు ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంటి అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది, ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సార్, ప్రధాన కారణం ఏం సార్? చంపడానికి భర్త భార్యను చంపడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు. అంటే కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏ విధమైన భార్య మీద అనుమానం ఉంది ఈయనకి.